తాడపత్రి పట్టణం నందు మరి నూతన కమిటీ సమావేశం భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ మరి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన ఇసుక విధానం తీసుకొచ్చింది. మరి దానికి మేము అభినందిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 క్లెయిమ్లను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మరి సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆదుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ అడ్డాల్లో వాళ్ళకి మరి మరుగుదొడ్లు అయితేనేమి, మరి అదేవిధంగా నీటి వసతి అయితేనేమి, తాగడానికి నీటి వసతి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అడ్డాల్లో మరి మహిళలు ఉంటారు భవన నిర్మాణ కార్మికులు, వారికి కూడా సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరి ఈ విధంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మరి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తాడపత్రి పట్టణంలో భవన నిర్మాణం కార్మికులు నూతన కమిటీ వేయడం జరిగినది. ముఖ్య అతిథిగా మన అడ్వకేటు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగినది. ముఖ్యంగా ఏమంటున్నామంటే వేలాది మంది తాడపత్రి ప్రాంతంలో చుట్టుపక్కల ఫ్యాక్టరీలు సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ఉన్నాయి. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినది. మరి గత గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది, అన్యాయం చేశారు. మరి కార్మికులందరూ కూడా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుతా ఉన్నాం, ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేయాలి. మీరైతే ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.